మనకి స్వాతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవసరం ఏర్పడింది. అప్పట్లో కమ్యూనిస్టు ఉద్యమ అగ్రగామి ఎంఎన్ రాయ్ 1934లో సూచించిన విధంగా ఒక రాజ్యాంగ నిర్మాణ సభను 1946లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేశారు. జనవరి 26, 1950లో రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగంలోని వ్యవస్థలోని అనేక లక్షణాలకు మూలాలు బ్రిటిష్ పాలన నుంచి తీసుకోబడ్డాయి. బ్రిటిష్ పాలనలో జరిగిన కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వం తన పాలనా విధానంలోని కొన్ని నిర్దిష్టమైన సూత్రాలని, చట్టాలని చేసింది. ఇవన్నీ మన భారత రాజ్యాంగాన్ని, వ్యవస్థని ఎంతో ప్రభావితం చేశాయి. వారు చేసిన పాలనా విధానం గురించి, వారు చేసిన చట్టాల గురించి మనం వచ్చే వీడియోల్లో క్లియర్గా తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.